బ్రేకింగ్ న్యూస్ కులగణన ఎస్సీ వర్గీకరణ విషయంలో సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నందుకు సీఎం రేవంత్ రెడ్డిని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను అభినందించారు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే. ఈ క్రమంలో నల్గొండ మెదక్లో తెలంగాణ సర్కార్ నిర్వహించబోయే 2 భారీ బహిరంగ సభలకు హాజరు కావాలని ఖర్గేను ఆహ్వానించారు సీఎం రేవంత్. మరోవైపు టీపీసీసీ నూతన కార్యవర్గ కసరత్తు ఓ కొలిక్కి వచ్చినట్టు సమాచారం. ఈ విషయంలో నేడో రేపో ప్రకటన చేసే అవకాశాలున్నాయి. కులగణన ఎస్సీ వర్గీకరణ నివేదికలను ఖర్గేకు అందజేశారు రేవంత్ రెడ్డి. కులగణన ఎస్సీ వర్గీకరణ వల్ల ఆయా వర్గాలకు జరిగే ప్రయోజనాలను సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క ఖర్గేకు వివరించారు. అటు కులగణన ఎస్సీ వర్గీకరణ విషయంలో సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నందుకు గాను అటు సీఎం రేవంత్ రెడ్డిని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను కూడా అభినందించారు ఖర్గే. అటు ఈ నేపథ్యంలో కూడా భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించి ఖర్గేను ఆహ్వానించేందుకు కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆయన్ని ఆహ్వానించే పనిలో కూడా ఉన్నారు. అయితే కులగణన అనేది ఆషామాషీగా చేసింది కాదు, దీని గురించి వివరాలను కూడా ఖర్గేకు వివరించారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కేబినెట్ విస్తరణ లేనట్టేనని ఆయన అన్నారు. మంత్రివర్గంలో తీసివేతలు, కూడికలపై ఫైనల్ డిసిషన్ అధిష్టానానిదేనని చెప్పారు. ప్రతిపక్ష నేతల కేసుల విషయంలో చట్ట ప్రకారం ముందుకెళ్తామన్నారు సీఎం. అవకాశం మేరకు అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా పనిచేస్తున్నామని ఆయన చెప్పారు. కులగణన ఆషామాషిగా చేసింది కాదని చెప్పారు సీఎం. ఎంతో పగడ్బందీగా చేశామని చెప్పారు. పీసీసీ కార్యవర్గ కూర్పు కొలిక్కి వచ్చిందన్నారు ఆయన. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్లో అందిస్తారు. శివ, చెప్పండి. ఇటు చూసుకున్నట్టయితే అటు ఎస్సీ కార్యవర్గానికి సంబంధించి అలాగే కులగణనకు సంబంధించి కూడా చేసిన పనులు కూడా ఇటు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం కూడా ఖర్గేకి అయితే వివరించారు. దీనికి సంబంధించి కూడా ఆయన అభినందించారు. తదుపరి ప్లాన్ ఎలా ఉండబోతుంది? డీటెయిల్స్ ఏంటి? రైట్ అఖిల, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఇటు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు కలుస్తున్నారు. దానిలో భాగంగానే ఈరోజు పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేను కలిశారు. ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహార ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీరందరూ కూడా తెలంగాణలోని తాజా రాజకీయ పరిస్థితులు, కులగణన, ఎస్సీ వర్గీకరణ, మరోవైపు పీసీసీ కార్యవర్గ కూర్పు, స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రధానంగా చర్చించారు. మరోవైపు ఇటు మంత్రివర్గ విస్తరణపై కూడా చర్చ జరిగినప్పటికీ కూడా ఇప్పుడు ఈ మంత్రివర్గ విస్తరణ లేనట్లే అనేది ప్రధానంగా తెలుస్తోంది. అయితే కులగణన అలాగే ఎస్సీ వర్గీకరణ ఆయా వర్గాలకు ప్రయోజనాలు చేకూర్చే విధంగా కూడా ఏ విధంగా ప్రయోజనాలు జరిగే అవకాశం ఉంది అనేది ప్రధానంగా ఖర్గే దృష్టికి మల్లికార్జున ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క చర్చించారు. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నందుకు రేవంత్ రెడ్డి భట్టిని మల్లికార్జున ఖర్గే అభినందించినట్లు కూడా తెలుస్తోంది. ఇక రానున్న రోజుల్లో మెదక్, నల్గొండ జిల్లాలో భారీ బహిరంగ సభలు నిర్వహించాలనేది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించుకుంది. దానిలో భాగంగా ఇటు కాంగ్రెస్ అగ్రనేతలను ఆహ్వానించేందుకు కూడా వాళ్ళు ఢిల్లీ వచ్చారు. ఇటు కాంగ్రెస్ అగ్రనేతలను కూడా ఆహ్వానించినట్లు కూడా తెలుస్తోంది. మరోవైపు ఈ సమావేశం ముగిసిన తర్వాత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఆయన మాటలను బట్టి ఇప్పట్లో తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ లేనట్లే అనేది కూడా తెలుస్తోంది. అయితే మంత్రివర్గానికి సంబంధించి కొన్ని అంటే పనితీరును బట్టి కొన్ని కూడికలు, తీసివేతలు ఉన్నట్లు కూడా తెలుస్తోంది. పనితనాన్ని బట్టి కూడా మంత్రివర్గంలో ఉండేవారు, లేనివారు అనేది కొంతమందిని తీసేసే ఉద్దేశం కూడా ఉన్నట్లు కూడా దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అంటే తీసివేతలు, కూడికలు అంటే కూడా అదే ఒకరిని తీసేయడం, మరొకరిని కలపడం, సీనియారిటీ ప్రకారం పని సరిగా ఉందా లేదా, వారి పనితీరు ఏ విధంగా ఉంది అనేది చూసుకున్న తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుంది అనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలుపుతున్నారు. అది కూడా అధిష్టానం చేతిలోనే ఉంటుంది, తన చేతిలో ఏమీ ఉండదు. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి నేను ఉంటానంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్ లో మీడియాతో చెప్పిన సందర్భంగా మనకు
తెలుస్తుంది. అంటే నాకు ఉన్న అవకాశం మేరకు సమస్యలను శాశ్వతంగా పరిష్కారం దిశగా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు అనేది అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలా ప్రజలను ఆదుకునే విధంగా కూడా పనిచేస్తుంది. సమస్యలను పరిష్కరించేందుకు కూడా మేము ప్రయత్నాలు చేస్తున్నాం, మాక్సిమం సమస్యలను కూడా పరిష్కరిస్తున్నాం అనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. కులగణన అనేది ఆషామాషంగా చేసింది కాదు, ఎంతో కష్టపడి పగడ్బందీగా ఈ కులగణన అనేది చేశామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. ఇక పిసిసి కార్యవర్గ కూర్పు అనేది కూడా కొలికి వచ్చింది. ఈ రోజు లేదా రేపు ప్రకటన ఉండే అవకాశం ఉందంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. నిన్న కేసీ వేణుగోపాల్ ను కలిసిన సందర్భంలో కూడా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఇదే వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి కూర్పుకు సంబంధించి దాదాపు కొలికి వచ్చాయి. 2-3 రోజుల్లోనే దీనికి సంబంధించి ఒక ప్రకటన అవుతుందంటూ కూడా నిన్న పిసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గేను కలవక ముందు నిన్న వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు మల్లికార్జున ఖర్గేను కలిసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కూడా మాక్సిమం ఈ రోజు లేదా రేపు పిసిసి కార్యవర్గానికి సంబంధించి అధికారిక ప్రకటన ఉండబోతున్నట్టు కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. మరోవైపు రాహుల్ గాంధీకి సంబంధించి రాహుల్ గాంధీకి నాకు మధ్య గ్యాప్ ఉంది అంటూ కూడా కొంత పుకార్లు వస్తున్నాయి. ఎటువంటి గ్యాప్ లేదు, ఇద్దరి మధ్య సాన్నిహిత్యం సఖ్యత ఉంది. నేను రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోరలేదంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. అఖిల, అయితే శివ, అయితే మంత్రివర్గ విస్తరణ లేదని కూడా అటు సీఎం రేవంత్ రెడ్డి అయితే క్లియర్ కట్ గా చెప్పారు. మరి దీనిపై మంత్రివర్గం స్పందించే అవకాశం ఉంటుందంటారా? అటు సీఎం ని కలిసి ఏమైనా మాట్లాడే అవకాశం ఉందనుకోవచ్చా? రైట్ గా ఫైనల్ గా సీఎం తీసుకున్న నిర్ణయాన్ని బట్టి అక్కడ మిగతా వారు కూడా నడుచుకోవాల్సి ఉంటుంది. కాంగ్రెస్ అధిష్టానమే దీనిపై నిర్ణయం తీసుకుంటుంది అనేది సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను బట్టి కూడా తెలుస్తుంది. సీఎం అంటే తన చేతుల్లో ఏమి లేదు, ఈ మంత్రివర్గానికి సంబంధించి విస్తరణ ఇప్పుడే ఉండకపోవచ్చు. ఒకవేళ మంత్రివర్గ విస్తరణ చేస్తే కనుక కొత్త వారిని తీసుకోవాలంటే పాత వారు పనితీరు ఏ విధంగా ఉంది, ఉన్న మంత్రివర్గంలో ఎవరి పనితీరు ఏ విధంగా ఉందో చూసుకుని వారిని తప్పించి కొత్త వారిని తీసుకుని అంటే తీసివేతలు కూడికలు ఉన్నాయనేది ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు బట్టి అర్థమవుతోంది. దాన్ని బట్టి ఇప్పట్లో ఉండకపోవచ్చు, కానీ చర్చ అయితే జరిగింది. ఇటు నిన్న కేసీ వేణుగోపాల్తో కానీ ఇటు మల్లికార్జున ఖర్గేతో కానీ ఇద్దరి నేతలతో సీఎం రేవంత్ రెడ్డి అలాగే వారి టీం మొత్తం కూడా రాజకీయ పరిణామాలతో పాటు ఇటు పిసిసి కూర్పు అలాగే మరోవైపు మంత్రివర్గ విస్తరణ దీనిపై కూడా చర్చ అయితే జరిగింది. కానీ ఇప్పట్లో ఉండకపోవచ్చు. పనితీరుని బట్టి కొంతమందిని ఉంచడమా, తీసేయడమా, కొత్త వారిని చేర్చుకోవడమా మంత్రివర్గంలోకి అనేది కూడా అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది అనేది సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు చిట్చాట్లో. మొత్తంగా చూసుకుంటే ఇప్పటి వరకు మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఎవరైతే ఆశలు పెట్టుకున్న వారందరూ కూడా మరికొన్ని రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. అంటే ఎవరిని తీసివేస్తారు, ఎవరిని మంత్రివర్గంలోకి తీసుకుంటారనేది కూడా మళ్ళీ కొంత ఊహాగానాలు మళ్ళా వ్యక్తమవుతున్నాయి. ఎవరైతే ఆశావాహులు ఉన్నారో ఇప్పటి వరకు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి కానీ ఎస్సీ అలాగే బెలమ మరోవైపు ముదిరాజు సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు, సీనియర్ నేతలందరూ కూడా మంత్రివర్గంలో మాకు అవకాశం ఉంటుంది, అధికారిక ప్రకటన 2-3 రోజుల్లో చేస్తారు. మొత్తం పిసిసి ప్రెసిడెంట్ అలాగే ఉప ముఖ్యమంత్రి మరోవైపు సీఎం కూడా వెళ్ళారు కాబట్టి అందరూ వెళ్ళారు కాబట్టి మంత్రివర్గంపై ఒక స్పష్టత వస్తుంది అనేది అందరూ అనుకున్నారు. నిజంగానే ఒక స్పష్టత అయితే వచ్చింది. మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో లేనట్లే అనేది ఒక స్పష్టత వచ్చింది. కానీ ఎప్పుడు ఉంటుంది అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. దీనిలో ఎవరుంటారు, ఇప్పుడున్న మంత్రివర్గంలో ఎవరిని తీసేస్తారు, కొత్త వారిని ఎవరిని తీసుకుంటారనేది కూడా ఇంకా ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. అఖిల, అయితే శివ, ఇప్పటికే మనం చూసుకోవచ్చు, ఎందుకంటే అధిష్టానానికే మంత్రివర్గ విస్తరణ అనేది పూర్తిగా అధిష్టానం నిర్ణయం పైన ఉంటుందని కూడా అటు సీఎం తెలిపారు. మరి ఈ నేపథ్యంలోనే మరి త్వరలో కూడా ఇటు తెలంగాణలో నిర్వహించబోయే భారీ సభల్లో కూడా ఖర్గే కూడా రాబోతున్నారు. మరి ఈ లోపు ఏమన్నా దానిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఏమన్నా ఉంటుందనుకోవచ్చా? చూడాలి, అధిష్టానం మధ్యలో ఏముంది అనేది కూడా తెలియాల్సింది. ఇటు ఒకవేళ అటువంటిది ఏమంటే సీఎం రేవంత్ రెడ్డికి ముందస్తు సమాచారం ఇస్తారు. ఆ సమాచారం ప్రకారం ఒకవేళ బహిరంగ సభల తర్వాత ఉంటుందా ముందుంటుందా అనేది కూడా చూడాల్సింది. త్వరలోనే మెదక్, నల్గొండలో 2 భారీ బహిరంగ సభలు నిర్వహించాలనేది కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ యోచిస్తుంది. దానిలో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి దానికి సంబంధించిన సభలకు సంబంధించి కూడా ఇటు కేసీ వేణుగోపాల్ మరోవైపు మల్లికార్జున ఖర్గే కూడా వివరించారు. వారు కూడా సానుకూలంగా స్పందించారు. ఇటు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోరలేదు, కానీ ఆయనకు నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, ఇద్దరి మధ్య ఎటువంటి గ్యాప్ లేదు అనేది ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. కొంతమంది కావాలనే ఈ ప్రచారం చేస్తున్నారు, దుష్ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ లో అందరూ సమిష్టిగా పనిచేసి తెలంగాణ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాము, కానీ కొంతమంది కావాలని గ్యాప్ ను క్రియేట్ చేసేందుకు, అందరి మధ్య వివాదం సృష్టించేందుకే కొంతమంది ఇటువంటి అపోహలను క్రియేట్ చేస్తున్నారు. కానీ రాహుల్ గాంధీకి నా మధ్య ఎటువంటి విభేదాలు లేవు, మేము ఎప్పుడు
సాన్నిహిత్యంగా ఉంటే సఖ్యతగా ఉంటామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి వస్తున్న విమర్శలకు కొట్టిపాడేసే విధంగా కూడా వాటిని అటువంటి వ్యాఖ్యలకు కౌంటర్ గా కూడా ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే అపాయింట్మెంట్ కూడా కోరలేదు, రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కూడా కోరలేదు. ఈ నేపథ్యంలోనే ఆయన కలవలేదు. ఒకవైపు రాహుల్ గాంధీ ఇటు పార్లమెంట్ సమావేశాలను ఇతర కార్యక్రమాల్లో బిజీ కొన్న నేపథ్యంలోనే రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోరినట్టుగా కూడా తెలుస్తుంది. దానిలో భాగంగానే ముందుగా కేసీ వేణుగోపాల్ని కలిశారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేను కలిసి తెలంగాణ రాజకీయ పరిణామాలకు సంబంధించి కానీ కులగణన, ఎస్సీ వర్గీకరణ గురించి చర్చించారు. మరియు మంత్రివర్గ విస్తరణ గురించి చర్చించేప్పటికీ కూడా దీనిపై మాత్రం ఇప్పట్లో లేనట్టు అనేది ఒక స్పష్టత అయితే వచ్చింది. ఇక పిసిసి కార్యవర్గ కూర్పు సంబంధించి ఈ రోజు లేదా రేపు అధికారిక ప్రకటన అనేది ఉండబోతోంది. రైట్, థ్యాంక్ యూ.